నమస్తే మిత్రమా, ఈ ఫోటోని ఒక్కసారి గమనించండి. ఏం కనిపిస్తోంది? కేవలం ఒక అమ్మాయి, ఆమె చేతిలో ఒక పుస్తకం, పక్కన ఒక చిన్న మొక్క, అంతేనా? కాదు. నిశితంగా చూస్తే అక్కడ ఒక యుద్ధం కనిపిస్తోంది, ఒక ఆశ కనిపిస్తోంది, ఒక గెలుపు కనిపిస్తోంది. మనలో చాలా మంది నాకు సరైన బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, నేను పేదవాడిని అని సాకులు వెతుకుతూ ఉంటారు. కానీ ఈ అమ్మాయి కళ్ళల్లో చూడండి, అక్కడ భయం లేదు, ఒక తీక్షణమైన చూపు ఉంది. ఆమె నిలబడింది ఒక పాత ఇంటి మేడ మీద కావచ్చు, కానీ ఆమె చూపు మాత్రం ఆకాశం వైపు ఉంది. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కేవలం ఈ అమ్మాయిది మాత్రమే కాదు, ఇది కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరి కథ. ఒక్కసారి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ 8 నిమిషాలు మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేయవచ్చు. వెల్కమ్ టు తెలుగు లైఫ్ లెసన్స్. ఒక ఊర్లో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. తన చుట్టూ ఉన్న ప్రపంచం ఆమెకు ఎప్పుడూ ఒకటే చెప్పేది: నువ్వు ఆడపిల్లవి, నీకు చదువెందుకు, రేపు పెళ్ళై వెళ్ళిపోయేదానివి, వంటింటి పనులు నేర్చుకో అని. వాళ్ళ నాన్నకు రోజూ కూలి పనికి వెళ్తే గాని ఇల్లు గడవదు. అలాంటి పరిస్థితుల్లో లక్ష్మికి ఉన్న ఏకైక స్నేహితుడు ఆమె చేతిలో ఉన్న పుస్తకం. అందరూ ఆడుకుంటున్నప్పుడు ఆమె ఆ పుస్తకాన్ని హత్తుకుని కూర్చునేది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆ పుస్తకం ఆమెకు కేవలం అక్షరాలు నేర్పడం లేదు, అది ఆమెకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తోంది. ఆ పేదరికం అనే చీకటి గదిలోంచి బయటపడాలంటే ఆ పుస్తకమే ఒక తలుపు అని ఆమెకు తెలుసు. ఈ ఫోటోలో ఆమె ఆ పుస్తకాన్ని గుండెలకు హత్తుకొని ఉంది, చూసారా? అది కేవలం పుస్తకం కాదు, అది ఆమె ధైర్యం. లోకం ఆమెను కిందకు లాగుతున్నప్పుడు ఆమెను పైకి లేపే రెక్కలు ఆ పుస్తకాలే. మిత్రులారా, మీ జీవితంలో కూడా సమస్యలు ఉండొచ్చు, డబ్బు లేకపోవచ్చు, సపోర్ట్ లేకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, సరస్వతి కటాక్షం ఉంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుంది. నాలెడ్జ్ అనేది ఎవరూ దొంగలించలేని ఆస్తి. ఇప్పుడు ఆ ఫోటోలో పక్కన ఉన్న ఆ చిన్న మొక్కను గమనించారా? ఆ మొక్క అక్కడ ఎందుకుంది? అది మనకు ఒక గొప్ప పాఠం చెబుతోంది. ఒక విత్తనం మట్టిలో పడిపోతే అది చీకటిలో కూరుకుపోతుంది. అప్పుడు ఆ విత్తనం అనుకోవచ్చు, అయ్యో నా పని అయిపోయింది, నన్ను మట్టిలో కప్పేశారు అని. కానీ ఆ విత్తనానికే తెలియదు అది అంతం కాదు, ఆరంభం అని. ఆ చీకటిని చల్లాచెదురు చేసుకొని మట్టిని చీల్చుకొని అది బయటకు వస్తుంది. నీ జీవితం కూడా అంతే. నిన్ను సమస్యలు చుట్టుముట్టినప్పుడు, నిన్ను అందరూ విమర్శించినప్పుడు నువ్వు ఆగిపోకూడదు. ఆ చిన్న మొక్కలాగే నిశ్శబ్దంగా పెరగాలి. ఆ అమ్మాయి రోజు ఆ మొక్కకు నీళ్లు పోసినట్టే నీ కలలకు కష్టం అనే నీళ్లు పోయాలి, నీ లక్ష్యానికి నమ్మకం అనే ఎరువు వేయాలి. ఈరోజు నువ్వు పడుతున్న కష్టం ఎవరికీ కనిపించకపోవచ్చు, కానీ రేపు నువ్వు ఎదిగిన ఎత్తు అందరికీ కనిపిస్తుంది. ఆ మేడ మీద నిలబడి ఆమె చూస్తున్నది సూర్యాస్తమయాన్ని కాదు, రాబోయే సూర్యోదయాన్ని. నీకు కూడా ఆ విజన్ ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీ చేతిలో ఏముంది? స్మార్ట్ ఫోనా, లేక మీ భవిష్యత్తును మార్చే ఆయుధమా? ఈ ఫోటోలోని అమ్మాయికి బహుశా మంచి బట్టలు లేకపోవచ్చు, చెప్పులు కూడా లేకపోవచ్చు, కానీ ఆమె దగ్గర కసి ఉంది. నువ్వు ఎక్కడ పుట్టావు అనేది ముఖ్యం కాదు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అనేదే ముఖ్యం. జీవితం అంటే దొరికిన దాంతో సంతృప్తి పడడం కాదు, నీకు కావలసిన దాన్ని సృష్టించుకోవడం. ఆ పుస్తకం పట్టుకున్నప్పుడు ఆమె కళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్ చూసారా? నేను ఈ పరిస్థితిని మార్చగలను అనే నమ్మకం అది. నీ రాతను, నీ గీతను మార్చే శక్తి ఏ జ్యోతిష్కుడి చేతిలోనూ లేదు. అది నీ చేతుల్లోనే ఉంది, అది నీ కష్టంలోనే ఉంది, అది నీ చదువులో ఉంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకు. నీ కథకు హీరో నువ్వే, నీ యుద్ధం నువ్వే చేయాలి. చివరిగా ఒక్క మాట, ఈ జీవిత పాఠం మనకు ఏం నేర్పిందంటే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ చేతిలో ఒక పుస్తకం, గుండెలో ఒక లక్ష్యం, పక్కన ఆ చిన్న మొక్కలా ఎదగాలనే కోరిక ఉంటే చాలు. ఈ ప్రపంచం నీ పాదాల చెంతకు వస్తుంది. ఈరోజు ఆ అమ్మాయి ఒంటరిగా నిలబడి ఉండొచ్చు, కానీ రేపు ఆమె వెనక వేలాది మంది నడుస్తారు. నువ్వు కూడా అంతే. ఈరోజు మొదలుపెట్టు, నిరాశను వదిలేయి, ఆశను పట్టుకో. ఈ వీడియో మీకు నచ్చితే, మీలో కొత్త ఉత్సాహాన్ని నింపి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మరో లక్ష్మీ జీవితాన్ని మార్చవచ్చు. ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.